మరోసారి చూపిస్తా సైజు 1.2 ఉంటుంది, చిన్నగా కొట్టేసింది సింపుల్గా. హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ అడ్వెంచర్స్. సో ఈరోజు మనం మంచి ఒక ఫేవరెట్ స్పాట్లో అయితే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 6:15 అట్లా అవుతుంది, 6:15 ఫిషింగ్, స్నేకెడ్ ఫిషింగ్ వచ్చాం అనమాట. చూద్దాం ఫిషింగ్ ఎట్లా అవుతుందో. ఎండలు చాలా ఉన్నాయి, అందుకే తొందరగా వచ్చేసిన. ఇంత తొందరగా వచ్చిన ఇంత వెళ్తూ వచ్చేసింది. యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ గో కాస్ట్ 7 feet రాడ్, ఇది బెయిట్ కాస్టింగ్ రాడ్. దీనికి యూజ్ చేస్తున్న రీల్ కాస్ట్ కింగ్ సెంట్రో లైట్, ఇది చాలా బాగుంది, లాంగ్ కాస్ట్ కూడా అవుతుంది. ఇది మన హంటింగ్ హాబీ క్యాటలాగ్ లో ఉంది. లైన్ వచ్చేసి సోడ్ ఫిష్. ఫ్రాగ్ వచ్చేసి హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ ఇది. ఓకే, హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ చాలా బాగా పనిచేస్తుంది. చూద్దాం, స్పాట్కి వెళ్ళి చూద్దాం ఫిషింగ్ ఎట్లా అవుతుందో. అంతేకాకుండా మొత్తం మన గ్యాంగ్ వచ్చేసి ఇక్కడ పొద్దున సపోర్ట్ చేయడానికి బ్రష్ చేసుకుంటా. బాగా సో వీళ్ళందరూ పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో అందుకే వీళ్ళు ఫుల్ వీడియో ఉండరు, కొంచెం సేపు మనతో ఉండి వెళ్ళిపోతారు. సో ఎగ్జామ్స్ రేపు లాస్ట్ అంట. ప్రస్తుతానికి అయితే స్నేకెడ్ ఫిషింగ్ చేద్దాం. జస్ట్ 2 hours, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సైజ్ బాగానే ఉంది, పర్లే. 800 grams to 1 kg మధ్యలో ఉంటుంది. పన్నుకు దిగి నాట్ ఎ బ్యాడ్ సైజ్, పర్లే, బాగానే వచ్చింది. ఇంతకుముందు ఫాలో అయింది కానీ ఈసారి ధైర్యం చేసింది. క్యాస్ట్ కింగ్ ఒకసారి. సైజ్ బాగానే ఉంది, సైజ్. దీన్ని నోరు చూస్తారా? అనకుండా ఫ్రాగ్ బాగుంది. ఇది మొరిజో ఫ్రాగ్, తక్కువ బడ్జెట్ కానీ మంచిగా పనిచేస్తుంది. ఇంకో నా ఏమన్నా వీడియో తీసుకొని స్టార్ట్ చేసేసిన పడ్డది. ఇది చూడాల్సింది తోక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఒక షేప్, కింద ఒక షేప్ ఉంది. సో ఇది క్యాచ్ అండ్ రిలీజ్ కి డిజర్వింగ్. క్యాచ్ అండ్ రిలీజ్. కొడుతుంది ఇంకోసారి. సైజు నాయన సైలెంట్గా వచ్చేసింది. సో అన్న, ఈ రీల్ ఎట్లా ఆర్డర్ పెట్టాలి, దీని ప్రైస్ ఎంత? ఇది మన హంటింగ్ హాబీలో దొరికిపోతుంది. బిగ్ సైజా? బిగ్ సైజ్, ఎర్లీ మార్నింగ్ బిగ్ సైజ్.
ఓకే, మరొకసారి చూపిస్తా. సైజు 1.2 ఉంటుంది. చిన్నగా కొట్టేసింది సింపుల్గా. దీన్ని ఎట్లా ఇద్దాం? ఇది చేప ఈ చిన్న ఇక్కడ ఇంత ఫిష్ ఈ సైజు ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నేను కూడా ఫుల్ హ్యాపీ ఉన్నా. ఈ సైజు ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇప్పుడు జస్ట్ నామకే వస్తే వేసిన, యాక్చువల్గా టార్గెట్ అక్కడ ఉంది. సో ప్రస్తుతానికి వేసి చూద్దాంలే అన్నట్టు ఉన్నా. అనుకోకుండా తగిలింది. మంచి సైజు. ఒకటే పడ్డా, చిన్న పడ్డా, వదిలేసాం. ఏటా అదే నేను ఈయన ఆడుతున్నాం ఇక. రెండు పడ్డాయి అన్న. సైజు నాయనా. ఇంకో షాట్ కొట్టే ఉన్నా, ఇంకో షాట్ కొట్టాను. నైస్ అన్న. నిల్చున్న కాడ థర్డ్ ఫిష్, నిల్చున్న చోట థర్డ్ ఫిష్. ఇక మళ్ళొకసారి క్యాస్ట్ కేజ్ సైజ్ 1 kg పైన ఉంటుంది. నాకైతే 1 kg పైన అనిపిస్తుంది. మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది టిప్ మీద మింగింది, అందుకే నేను చెప్తా ఎప్పుడు ఒక మీద ఒక ప్లయర్ లిప్ కంపల్సరీ ఉండాలా. నువ్వు ఇక్కడ చూసినావు దాన్ని. మొగదన్నా అది ఇంత బలం ఉన్నది దీనికి. జలాక్ ఇస్తున్నాయి. జలాక్ చెక్కాని కూడా నువ్వు పెద్ద చెక్కాని కూడా సన్మానం చేయాలని. నాట్ ఎ బ్యాడ్ సైజ్. ఉంటుంది ఒక 700-800 grams. పని కొట్టేది టఫ్ పని. 3 సార్లు జలకి ఇచ్చింది అది. అన్లాక్ లేదని ఇప్పుడు అన్న పిల్ల మునగాళ్ళ రారా నోట్లో గుజ్జు పెడితే కుక్కని ఉంటేనా మంచి సైజు 1 kg ఉంటుందా? హాఫ్ కేజీ ఉంటుంది. ఫిషింగ్ ఏపీ అన్న వ్యూస్ ఆగాయి అన్న. ఫిషింగ్ ఏపీ అన్న, జ్యూస్ ఆగాయి. వెరీ గుడ్ అన్న. వ్యూస్ ఆగాయి నీకు. చేపి ఫిషింగ్ వస్తుంది. గోప్రోలో రికార్డ్ చేసిన. ఇది సైజ్. ఓకే, సో ఫిషింగ్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 2 hours ఆడినాం. నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి. ముందు అక్కడెక్కడో ఆడేటోళ్ళం, మొత్తం ఇటు సైడ్కి వచ్చినాం. మంచి ఫిషింగ్ అయితే అయింది. మంచి వీడియో, జూమ్ వీడియో మంచిగా వచ్చింది. తమ్ముడు రికార్డ్ చేసిండు. మనకు పర్మిషన్ ఇచ్చింది అన్న నాగరాజు అన్న. కుమార్ అంటే కుమార్ కొంచెం లావ్ అయింది. కుమార్ లాస్ట్ వీడియో చూసింటారు మీరు. అప్పుడు నేను రవ్వ ఆడినప్పుడు అన్నం చూపించిన అప్పుడు సన్నగా లాస్ట్ ఇయర్. అది కొంచెం వెయిట్ పుట్టాన్ అయిండు, అంటే గుర్తుపట్టలే. సో పట్టిన సో ఇవి చేపలు మంచి సైజు పడ్డాయి. మొత్తం 6. చిన్న 2 వదిలేసిన. ఇవి పెద్ద సైజులు ఇవి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. హైపర్ ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అది ఇవ్వండి. హంటింగ్ హాబీ ఐటమ్స్ అన్ని మీకు దొరికితే స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. హంటింగ్ హాబీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 10% డిస్కౌంట్ ఉంటుంది.